అందరికీ నమస్తే. ఈరోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు మరొకసారి తెలంగాణకు మొండి చేయ చూపించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణపై ఒక కక్ష సాధింపు ధోరణికి చేపడుతున్నట్టుగా ఏమాత్రం బడ్జెట్లో కేటాయింపులు చేయనటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం పేరు కూడా కనీసం ఊసే లేకుండా ఈరోజు బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సంబంధించిన ప్యాకేజీ కానీ, పోలవరం ఎమ్మటెమ్మటే త్వరిగతిన పూర్తి చేయాలని చెప్పేసి కానీ, ఆ తర్వాత అమరావతికి సంబంధించిన దాంట్లో కూడా 15,000 కోట్లు ఇచ్చిన నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే మాత్రం తెలంగాణలో ఎలాంటి పెట్టుబడులకు కానీ, లేకపోతే తెలంగాణకు సంబంధించిన ఎలాంటి ఊసు కూడా లేకుండా ఈరోజు బడ్జెట్ ప్రసంగం ముగియడం అనేది తెలంగాణ ప్రజలు అలాగే తెలంగాణ సమాజం కూడా కొంచెం ఆవేదనకు లోనవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి 8 మంది ఎంపీలు ఇచ్చిర్రు, అలాగే కాంగ్రెస్ కూటమికి కూడా 8 మంది ఎంపీలు ఇచ్చిర్రు. వాళ్ళు కూడా ఎలాంటి ఈ తెలంగాణకు సంబంధించిన దాని మీద బడ్జెట్ కేటాయింపులో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిర్రు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే ఇదే 16 సీట్లు తీసుకొని వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన అన్ని సౌకర్యాలు కానీ, లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కానీ ఈరోజు చేసుకోవడం వల్ల కూడా ఆయన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, మాకైనా బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా, లేకపోతే ఇటు రైల్వేకి సంబంధించింది అయితేనేది, లేకపోతే కొన్ని ఎస్ఎంఈ చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి ఏదైతే ఏమైనా కేటాయింపులు జరుగుతాయని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మాత్రం కనీసం తెలంగాణ ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏమన్నా అవసరాలు ఉన్నాయా లేవా అనుకోకుండా కూడా కేవలం ఒక పేరు కూడా ఎత్తకుండా ఈరోజు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ సమావేశం లేకపోతే బడ్జెట్కు సంబంధించిన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దాన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఖచ్చితంగా కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ ప్రయోజనాలకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ దేన్ని కానీ తెప్పించే ప్రయత్నం చేస్తారనే దాంట్లో ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఉదాహరణగా నిలుస్తోంది. ఎవరు ఇక్కడ నుంచి 8 మంది బీజేపీ నుంచి గెలిచిర్రు, 8 మంది ఏదైతే కాంగ్రెస్ నుంచి గెలిచిర్రు, ఒకరు ఎంఐఎం నుంచి గెలిచిర్రు, వాళ్ళెవ్వరు కూడా ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల మీద కానీ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కానీ కనీసం మాట్లాడలేకపోయినరు. ఆ మాట్లాడలేకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులో ఒక సింగిల్ ఎన్పీ కూడా రాకుండా కూడా ఈరోజు బడ్జెట్ అనేది కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే అధికార పక్షంలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఏదైతే రోడ్లకు సంబంధించి అయితేనేది, లేకపోతే ఉప్పల్ నారపల్లి టు కారిడార్ ఏదైతే ఉందో ఉప్పల్ కారిడార్ ఎలివేషన్ కారిడార్కి సంబంధించి కూడా అవన్నీ కూడా దాని మీద బడ్జెట్లో ఈసారి కేటాయింపులు జరగలేదు. ఆ కేటాయింపులు జరగని నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఉంటుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే ఎన్నో ఉంటుంది, కొత్త రాష్ట్రం ఇప్పటికే 10 ఏళ్ల నుంచి ఇప్పుడు అధికారంలో మార్పిడి జరిగింది. ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమి కూడా వీళ్ళు కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన దాంట్లో నిధులు తీసుకొని రావడంలో లేకపోతే బడ్జెట్ కేటాయింపులు తీసుకొని రావడం కూడా విఫలమయ్యారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈరోజు మరొకసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ ఊసే లేకుండా పోతుంది, తెలంగాణ ఉనికే లేకుండా పోతుంది, తెలంగాణ ఉనికే ఒక ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది అనేది మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ ప్రజల యొక్క అస్తిత్వానికి సంబంధించి గౌరవానికి సంబంధించి ఎవరైతే కాపాడుతారో వాళ్ళని గెలిపించుకుంటే ఈరోజు పార్లమెంటు వేదికగా ఈరోజు బడ్జెట్ సంబంధించి అయితేనేది లేకపోతే బడ్జెట్ కేటాయింపులు అయితేనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడే అవకాశం ఉండే. కానీ ఏదైతే జాతీయ పార్టీలకు సంబంధించి ఇద్దరు చెరిసగం పంచుకున్నటువంటి ఈ 2 పార్టీలు కేవలం పార్లమెంట్లో సీట్లో కూర్చోవడానికి పరిమితమైంది తప్ప తెలంగాణకు ఏమైనా ఇసుమంతా కూడా ఉపయోగం లేదని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ మేధావి వర్గం కానీ తెలంగాణకు సంబంధించిన ప్రజానికం కానీ అనుకుంటున్నమాట స్పష్టంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.